బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, దర్సె ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 48వ సూరహ అల్ ఫతహ్ అనువాదాన్ని చదువుదాం. ఫతహ్ అంటే విజయం. ఈ సూరా హుదైబియా ఒప్పందం తరువాత 6వ హిజ్రీలో అవతరింపచేయబడింది. ఇది మదీనా సూరా. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈ సూరా యొక్క అనువాదాన్ని చదివేద్దాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. అల్లాహ్ నీ పూర్వపు పొరపాట్లను, భావికాలపు పొరపాట్లను మన్నించాలని, నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయాలని, నీకు రుజుమార్గం చూపాలని, నీకు గొప్ప సహాయం చేయాలని. ఆయనే విశ్వాసుల హృదయాలపై సకీనత్ అంటే శాంతి, సంతృప్తులను అవతరింపచేశాడు. తమ విశ్వాసానికి వారు అదనంగా మరొక విశ్వాసాన్ని కలుపుకోవాలని. భూమిలోని, ఆకాశాలలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన జ్ఞాని మరియు వివేకి. ఆయన ఇలా ఎందుకు చేశాడంటే, విశ్వాసులైన పురుషులు, స్త్రీలు శాశ్వతంగా ఉండేటందుకు ఆయన వారిని క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపచేయాలని, వారి పాపాలను వారి నుండి దూరం చేయాలని. అల్లా దృష్టిలో ఇది గొప్ప విజయం. అల్లా విషయంలో కుశంకలు గల కపటులైన పురుషులను, స్త్రీలను మరియు బహుదైవోపాసకులైన పురుషులను, స్త్రీలను శిక్షించాలని. చెడుల వలయంలోకి స్వయంగా వారే వచ్చిపడ్డారు. అల్లాహ్ ఆగ్రహం వారిపై పడింది. ఆయన వారిని శపించాడు. వారికై నరకాగ్ని సిద్ధం చేశాడు. అది మహా చెడ్డ నివాసం. భూమ్యాకాశాలలోని సైన్యాలు అన్నీ అల్లా అధీనంలోనే ఉన్నాయి. ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడును. ప్రవక్త, మేము నిన్ను సాక్షిగాను, శుభవార్త అందచేసేవానిగాను, హెచ్చరిక చేసేవానిగాను చేసి పంపాము. ఎందుకంటే, ప్రజలారా, మీరు అల్లాహను, ఆయన ప్రవక్తను విశ్వసించాలని, ప్రవక్తకు సహకరించాలని, అతనిని గౌరవించాలని, ఉదయం సాయంత్రం అల్లాహను స్తుతించాలని. ప్రవక్త, నీతో విధేయత ప్రమాణం చేసిన వారు నిజానికి అల్లాహతో విధేయత ప్రమాణం చేశారు. వారి చేతులపై అల్లాహ్ హస్తమున్నది. ఇప్పుడిక ఎవడు ఈ ప్రమాణాన్ని భంగపరుస్తాడో అతడి ప్రమాణ భంగం వల్ల కలిగే కీడు స్వయంగా అతడినే చుట్టుకుంటుంది. ఎవడు తాను అల్లాహతో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటాడో అతనికి అల్లాహ్ త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ప్రవక్త, పల్లెటూరి అరబ్బులలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ వద్దకు వచ్చి తప్పకుండా ఇలా అంటారు: మా ఆస్తిపాస్తులు, మా ఆలుబిడ్డలను గురించిన చింతన మాకు తీరిక లేకుండా చేశాయి. మీరు మాకై క్షమాభిక్ష ప్రార్థన చేయండి. వారు తమ మనసులలో లేని విషయాలను తమ నోటితో అంటారు. వారితో ఇలా అను: మంచిది, అలాగైతే అల్లా మీకు ఏదైనా నష్టాన్ని కలుగచేయదలిస్తే లేదా ఏదైనా లాభాన్ని చేకూర్చదలిస్తే అల్లా యొక్క ఈ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికైనా కాస్తైనా ఉందా? మీ కర్మలను గురించి అల్లాకే బాగా తెలుసు. కాని అసలు విషయం మీరు చెప్పేది కాదు. కాని ప్రవక్త మరియు విశ్వాసులు తమ ఇంటివారి వద్దకు తిరిగి రానే రారు అని మీరు భావించారు. ఈ ఆలోచన మీ మనసులకు బాగా నచ్చింది. మీరు చాలా చెడ్డగా అనుమానించారు. మీరు చాలా చెడ్డ అంతర్యం కలవారు. అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసించని అవిశ్వాసుల కొరకు మేము భగభగమండే అగ్నిని సిద్ధపరిచి ఉంచాము. భూమ్యాకాశాల సామ్రాజ్యపత్యానికి యజమాని అల్లాహయే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. నీవు విజయధనాన్ని పొందటానికి వెళ్లేటప్పుడు వెనుక ఉండిపోయిన వారు నీతో, మమ్మల్ని కూడా మీ వెంట రానియండి అని తప్పకుండా అంటారు. వారు అల్లా ఉత్తర్వును మార్చకోరుతున్నారు. వారికి స్పష్టంగా ఇలా చెప్పు: మీరు మాతో రావటానికి ఎంత మాత్రం వీలు లేదు. అల్లా ఈ విషయాన్ని ముందే చెప్పేశాడు. వారు అది కాదు, మీరు మేమంటే అసూయపడుతున్నారు అని అంటారు. అసలు ఇక్కడ విషయం అసూయకు సంబంధించింది కాదు. కానీ వారు సరియైన మాటలను చాలా తక్కువగానే అర్థం చేసుకుంటారు. వెనుక ఉండిపోయిన ఈ గ్రామీణ అరబ్బులతో ఇలా అను: త్వరలోనే ఎంతో బలాఢ్యులైన ప్రజలతో పోరాడేందుకు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. మీరు వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది, లేదా వారు లొంగిపోతారు.
అప్పుడు మీరు జిహాద్ ఆజ్ఞను శిరసా వహిస్తే అల్లా మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు పూర్వం విముఖులైనట్లు మళ్లీ విముఖులైతే అల్లా మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధిస్తాడు. అయితే ఒకవేళ అంధుడు, కుంటివాడు, వ్యాధిగ్రస్తుడు జిహాద్ కొరకు రాకపోతే అందులో ఎలాంటి దోషమూ లేదు. అల్లాకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపే వానిని అల్లా క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపచేస్తాడు. విముఖుడయ్యే వానికి ఆయన వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు. విశ్వాసులు వృక్షం క్రింద నీతో విధేయత ప్రమాణం చేస్తున్నప్పుడు అల్లా వారిని చూసి ఆనందించాడు. వారి హృదయాల స్థితి ఆయనకు తెలుసు కనుక ఆయన వారిపై సకీనత్ను అవతరింపజేశాడు. వారికి బహుమానంగా సమీపంలోని విజయాన్ని ప్రసాదించాడు. అపార విజయధనాన్ని వారికి అనుగ్రహించాడు. దానిని వారు త్వరలోనే పొందుతారు. అల్లా అత్యంత శక్తిమంతుడు, మహావివేకవంతుడును. అల్లా మీకు అమితమైన విజయధనాలను వాగ్దానం చేస్తున్నాడు. వాటిని మీరు పొందుతారు. వెంటనే ఆయన మీకు ఈ విజయాన్ని ప్రసాదించాడు. ప్రజల చేతులు మీపైకి లేవకుండా నిరోధించాడు. ఇది విశ్వాసుల కొరకు ఒక సూచన కావాలని, అల్లా మిమ్మల్ని రుజుమార్గం వైపునకు నడపాలని. ఇదే కాకుండా ఇతర విజయధనాలను గురించి కూడా ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు. వాటిపై మీరు ఇంకా అదుపు సాధించలేదు. అల్లా వాటిని చుట్టుముట్టి ఉన్నాడు. అల్లాకు ప్రతి దానిపై అధికారముంది. ఈ అవిశ్వాసులు ఈ సమయంలో మీతో యుద్ధానికి దిగి ఉన్నట్లయితే నిశ్చయంగా వెన్నుచూపి పారిపోయేవారు. ఇక ఏ సహాయకుణ్ణి, ఏ రక్షకుణ్ణి పొంది ఉండేవారు కాదు. ఇది అల్లా సంప్రదాయం మొదటి నుండే వస్తూ ఉన్నది. మీరు అల్లా సంప్రదాయంలో ఏ మార్పును చూడలేరు. మక్కా లోయలో వారి చేతులను మీ నుండి, మీ చేతులను వారి నుండి ఆపినవాడు ఆయనే. వాస్తవానికి ఆయన మీకు వారిపై ఆధిక్యమిచ్చాడు. మీరు చేస్తూ ఉన్నదంతా అల్లా చూస్తూ ఉండినాడు. సత్యాన్ని తిరస్కరించి మిమ్మల్ని మస్జిదే హరాంకు రాకుండా నిరోధించి కుర్బానీ ఒంటెలను వాటి మధ్యస్థలాల దగ్గరకు చేరనీయకుండా చేసినది వారే కదా. మక్కాలో నీవు ఎరుగని విశ్వాసులైన స్త్రీ పురుషులు లేకుండా ఉన్నట్లయితే తెలియకపోవటం వల్ల నీవు వారిని కాలరాస్తావనే ప్రమాదం, దానివల్ల నీపై అపవాదు వస్తుందనే భయం లేకపోయి ఉంటే యుద్ధాన్ని ఆపటం జరిగేది కాదు. దానిని ఎందువల్ల ఆపటం జరిగిందంటే అల్లా తన కారుణ్యంలోకి తాను కోరిన వారిని ప్రవేశింపచేసేటందుకు. ఆ విశ్వాసులు వేరుగా పోయి ఉంటే మక్కావాసులలోని అవిశ్వాసులను తప్పకుండా మేము కఠినంగా శిక్షించి ఉండేవారము. ఈ కారణం వల్లనే ఈ అవిశ్వాసులు తమ హృదయాలలో మూఢాభిమానాన్ని పెంచుకున్నప్పుడు అల్లా తన ప్రవక్తపై, విశ్వాసులపై సకీనత్ను అవతరింపజేశాడు. విశ్వాసులను భయభక్తుల మాటపై స్థిరంగా ఉంచాడు. వారే దానికి ఎక్కువ హక్కుదారులును అర్హులును. అల్లాకు ప్రతి విషయం గురించి తెలుసు. నిశ్చయంగా అల్లా తన ప్రవక్తకు సత్యమైన స్వప్నాన్ని చూపించాడు. అది పూర్తిగా సత్యానికి అనుగుణంగా ఉన్నది. అల్లా సంకల్పిస్తే మీరు తప్పకుండా మస్జిదే హరాంలో పూర్తి శాంతితో ప్రవేశిస్తారు. మీరు శిరోముండనం చేయించుకుంటారు, వెంట్రుకలను కత్తిరించుకుంటారు. మీకు ఏ భయమూ ఉండదు. మీకు తెలియని విషయం ఆయనకు తెలుసు. కనుక ఆ స్వప్నం నిజం కాకముందే ఆయన మీ సమీప విజయాన్ని మీకు ప్రసాదించాడు. అల్లాయే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. అది అన్ని ధర్మాలపై ఆధిక్యం కలిగి ఉండేలా చేయటానికి. ఈ వాస్తవానికి అల్లాహ్ సాక్ష్యమే చాలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు, పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు వారు రుకు, సజ్జదాలలో అల్లా అనుగ్రహాన్ని, ఆయన ప్రసన్నతను అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్జదాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించబడతారు. వారి గుణగణాలు తౌరాత్లో ఇలా ఉన్నాయి. ఇక ఇంజీల్లో వారు ఒక పంట పొలంతో పోల్చబడ్డారు. ఆ పొలం మొదట్లో మొలకను అంకురింపచేసింది, తరువాత దానికి బలం చేకూర్చింది. ఆ తరువాత అది లావుగా, ఏపుగా పెరిగింది. ఆపై తన కాండంపై నిలబడింది. రైతులను అది ఆనందపరుస్తుంది. అవిశ్వాసులు వారి వృద్ధి వికాసాలను చూసి అసూయపడాలని. విశ్వసించి సత్కార్యాలు చేసే ఈ వర్గం వారికి
క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లా వాగ్దానం చేశాడు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 49వ సూర అల్ హుజురాత్ అనువాదాన్ని చదువుదాం. హుజురాత్ అంటే గృహాలు, ఇళ్ళు. ఈ సూరా యొక్క పేరు 4వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఈ సూరా 9వ హిజ్రీలో మదీనాలో అవతరింపచేయబడింది. ఇందులో 18 ఆయతులు ఉన్నాయి. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ముస్లింలపై ఉన్న హక్కులు మరియు అతని పట్ల వారి మర్యాదలు మరియు ముస్లిం సహోదరుల పరస్పర హక్కులు మరియు తమ నాయకుని పట్ల ముస్లింల బాధ్యతలు బోధింపబడ్డాయి. 9వ హిజ్రీలో రాయబారాలు చాలా వస్తాయి. ఈ సూరా వాటిని గురించి కూడా చెబుతోంది. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా అల్ హుజురాత్ అనువాదాన్ని చదివేద్దాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాసులారా, అల్లాకు ఆయన ప్రవక్త ముందు నడవకండి. అల్లాకు భయపడండి. అల్లా సమస్తము వినేవాడు, సర్వమూ ఎరిగినవాడును. విశ్వాసులారా, మీ కంఠస్వరాన్ని ప్రవక్త కంఠస్వరం కంటే పెంచకండి. మీరు పరస్పరం మాట్లాడుకునే విధంగా ప్రవక్తతో బిగ్గరగా మాట్లాడకండి. దానివల్ల బహుశా మీరు చేసినదంతా మీకు తెలియకుండానే వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియకపోవచ్చు. ప్రవక్త సన్నిధిలో తమ కంఠస్వరాన్ని తగ్గించి మాట్లాడే వారి హృదయాలని వాస్తవానికి భయభక్తుల విషయంలో అల్లా పరీక్షించాడు. వారికి క్షమాభిక్ష, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. ప్రవక్త, నిన్ను నీ గృహాల బయటి నుండి బిగ్గరగా పిలిచేవారిలో అనేకులు బుద్ధిహీనులు. వారు గనక నీవు బయటకు వచ్చే వరకు ఓపిక పట్టి ఉంటే అది వారికే శ్రేయస్కరముగా ఉండేది. అల్లా మన్నించేవాడు, కరుణామయుడును. విశ్వాసులారా, ఎవడైనా దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే నిజానిజాలు విచారించి తెలుసుకోండి. లేకపోతే మీకు తెలియకుండానే మీరు ఏదైనా వర్గానికి నష్టం కలిగించవచ్చు. తరువాత చేసిన దానికి పశ్చాత్తాపపడవలసి రావచ్చు. మీ మధ్య అల్లా ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తు ఉంచుకోండి. ఒకవేళ ప్రవక్త గనక అనేక వ్యవహారాలలో మీ మాట విన్నట్లయితే మీరే స్వయంగా కష్టాలలో పడిపోతారు. కాని అల్లా మీలో విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేశాడు. దానిని మీకు మనోరంజకమైనదిగా చేశాడు. అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల మీకు వెగటు కలిగేలా చేశాడు. అటువంటి ప్రజలే అల్లా అనుగ్రహం వల్ల, ఆయన మహోపకారం వల్ల సన్మార్గాములయ్యారు. అల్లాహ సర్వజ్ఞాని, మహావివేకీను. ఒకవేళ విశ్వాసులలోని 2 వర్గాల వారు పరస్పరం పోట్లాడుకుంటే వారి మధ్య రాజీ కుదిరించండి. తరువాత ఒకవేళ వారిలో ఒక వర్గం వారు రెండో వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసిన వారు అల్లా ఆజ్ఞ వైపునకు మరలే వరకు వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు గనక మరలి వస్తే వారి మధ్య రాజీ కుదర్చండి, న్యాయం చేయండి. ఎందుకంటే అల్లా న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాహకు భయపడండి. మీపై దయచూపటం జరగవచ్చు. విశ్వాసులారా, పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. అలాగే స్త్రీలు ఇతర స్త్రీలని ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ఠురాళ్లై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి. ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తరువాత చెడ్డతనంలో పేరు సంపాదించటం చాలా నీచమైన విషయం. ఈ వైఖరిని మానుకోని వారే దుర్మార్గులు. విశ్వాసులారా, అతిగా అనుమానించటం మానివేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గూఢాచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహించుకుంటారు. అల్లాహకు భయపడండి. అల్లా అత్యధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడును. మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత
మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞానం కలవాడు, సకల విషయాలు తెలిసినవాడును. ఈ సంచార అరబ్బులు మేము విశ్వసించాము అని అంటారు. వారితో ఇలా అను, మీరు విశ్వసించలేదు, మేము లొంగిపోయాము అని అనండి. విశ్వాసం ఇంకా మీ హృదయాలలోకి ప్రవేశించలేదు. మీరు గనక అల్లాహ్ పట్ల విధేయతను, ఆయన ప్రవక్త పట్ల విధేయతను పాటిస్తే ఆయన మీ కర్మల ప్రతిఫలాన్ని ఏమాత్రం తగ్గించడు. నిశ్చయంగా అల్లా అత్యధికంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడును. అసలు అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసించి ఇక ఎలాంటి అనుమానానికి గురికాకుండా తమ ప్రాణాలతో, తమ సిరి సంపదలతో అల్లా మార్గంలో పోరాడేవారే నిజమైన విశ్వాసులు. వారే సత్యసంధులు. ప్రవక్త, విశ్వసించామని చెప్పుకునే వారితో ఇలా అను, మీరు అల్లాకు మీ ధర్మస్వీకారం గురించి తెలియచేస్తున్నారా? వాస్తవానికి అల్లా భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువును ఎరుగును. ఆయనకు ప్రతి వస్తువును గురించిన జ్ఞానం ఉన్నది. వారు ఇస్లాంను స్వీకరించి తామేదో మీకు మేలు చేసినట్లు చెబుతున్నారు. వారితో ఇలా అను, ఇస్లాంకు సంబంధించిన మేలును నా మీద మోపకండి. అల్లా మీకు విశ్వాసానికి సంబంధించిన మార్గం చూపి ఆయనే మీకు ఉపకారం చేశాడు. మీరు గనక మీ విశ్వాస ప్రకటనలో నిజాయితీ పరులే అయితే అల్లాహకు భూమిలోనూ ఆకాశాలలోనూ దాగి ఉన్న ప్రతి వస్తువును గురించి తెలుసు. మీరు చేసేదంతా ఆయన దృష్టిలో ఉన్నది. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ని బాగా చదివి అర్థం చేసుకుని దానిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించాలని కోరుతున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.